साला शैतान देखा जाएगा। ఏమన్నైతే మా ఆవిడ చూసుకుంటాం. ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే మ్యూట్లో పెట్టేశాను, అది మీకు కూడా తెలుసు. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, మనమైతే వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ చూసుకుంటే జనత అయితే గనక నుంచి ఒక సాంగ్ తీసుకున్నాను. ఓకే, ఆ సాంగ్ అయితే ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని మీకు 2 ఫాంట్స్ ఇస్తాను, 2 కాదు 1 ఒక ఫాంట్ ఇస్తాను. ఆ ఫాంట్ మాత్రం యాడ్ చేసుకోండి, అది మీకు కూడా తెలుసు. ఓకే, ఇంతవరకు కూడా ఇచ్చినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటా. నేనైతే సాంగ్కి తగ్గట్టు మొత్తం లిరిక్స్ మొత్తం రాసి పెట్టిన. మీకు ఇంకా ఏమైనా ఎమోజెస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కింద గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి ఓకే దీంట్లో అయితే యానిమేషన్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటే చూసుకొని ఇంకోటి దీనిలో ఎమోజెస్ మార్చుకుంటే మార్చుకోండి. ఓకే, ఇదొకటి. ఓకే, తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన గ్రూప్ అనేది ఫొటోస్ అనమాట. ఓకే, ఫొటోస్ అనేది గ్రూప్ పైన టచ్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడైతే మీకు అన్ని టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, అన్ని ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, కలర్ ఫీల్డ్లోకి వెళ్దాం, వేరే ఫోటో చేద్దాం. ఓకే, ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నా. ఓకే, సపోజ్ ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నా. ఓకే, అయితే సెట్ అయిపోయింది, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఒక్కోసారి మీకు ఇలా పెద్దగా వచ్చినా ఇలా ఏమన్నా కానీ చూసుకోండి ఒకసారి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఒక నిమిషం నేను చెప్తాను, అది కూడా క్లియర్ చేస్తాను. ఇది సపోజ్ ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనము ఎడిట్ షేప్లోకి వెళ్దాం. ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఎక్స్ ఉంది కదా, ఎక్స్లో ఇలా అయితే జరుపుకున్న తర్వాత ఈ వై ఉంది కదా, వై కూడా కొంచెం పెంచుకుంటే అది అనేది వస్తుంది. ఇప్పుడైతే మనం ఫింగర్తో అయితే జూమ్ చేసుకుందాం. ఓకే, జూమ్ చేసుకుని ఎలాగైతే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఇంకోటి ఎఫెక్ట్ కూడా ఇచ్చిన, సింపుల్ స్టార్ ఫీల్డ్. ఓకే, దాంట్లో డాట్స్ అనేది వస్తుంటుంది. ఓకే, అయితే నేను ఆన్ చేసి పెట్టుకోండి. టైల్స్ కూడా ఉంటుంది. సాచురేషన్ కూడా మీకు ఒకవేళ ఎక్కువ డార్క్ ఉంటే ఇలా అయితే చేసుకోండి. ఓకే, కొంచెం బ్లాక్ అండ్ వైట్లో వస్తే కూడా ఇట్లా జరుపుకోవచ్చు. ఓకే, సాచురేషన్ అంటే తెలుసు కదా మీకు. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే ఉంది, మీకు ఎట్లా కావాలనో అట్లా సెట్ చేసుకోండి. ఇంకొకటి నేను ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చినా కదా, ఈ ఎఫెక్ట్లో మనమైతే ఛానల్ ర్యాంప్ అండ్ షిఫ్ట్ ఆన్ చేసుకుంటే మీకు అయితే ఫోటో చేంజ్ అయిపోతుంది. ఇంకోటి గ్రూప్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇంకోటి ఓకే, ప్రతి ఒక్కటి ఇలా అయితే చేంజ్ అయిపోతుంది. బటర్ఫ్లై కానీ ఎమోజెస్ కానీ అన్నీ చేంజ్ అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి సాంగ్ అనేది నేను ఇవ్వలేదు, సాంగ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ లోగో ఉంటుంది, ఆ లోగో తీసేసేయండి, మీ లోగో పెట్టేసుకోండి. ఓకే, ఎందుకంటే అది మీరు యాడ్ చేసుకున్నప్పుడే మీకు 4.2 MB చెప్పింది. ఓకే, ఆ సాంగ్ పెడితే ఎక్కువ అవుతుంది, ఇన్పుట్ కావట్లేదు కాబట్టి. ఓకే, నేనైతే ప్లస్ ఐకాన్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్ చేసుకొని నేను మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. సాంగ్ నేను వేరే ఊర్లో ఉన్నా అంత డిస్టర్బెన్స్ అవుతుంది, కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చివరికి వచ్చేసేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇది కలత అని ఒకటి ఇచ్చిన నేను, 30 సెకండ్స్ ఉంటుంది, అది ప్లస్ ఐకాన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ చేసుకుంటే ఇక్కడైతే ఉంటుంది. ఓకే, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. మంచి క్వాలిటీతో పైన సెట్టింగ్ పక్కల ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.